నాకు కూడా చెప్పారు, మీరు మాకు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవేం పెద్ద కొత్త ఏం కాదు, మీ అమ్మాయే మహా అయితే 5-6 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మాది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లాగో ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే లేదు, చేసుకోండి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక, ఇంకా అతని మీద నమ్మకం లేక మా మమ్మీ డాడీ కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీని లోపలే సెట్ చేసుకుందాం అన్ని రకాలుగా ప్రయత్నించిన జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి, ముందే దీన్ని లోపల సెట్ చేసుకోకుండా అమ్మాయికి ఎట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను, దీన్ని సెట్ చేసుకోకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా నా మీద తప్పుడు అంటే అలిగేషన్స్తో డైవర్స్ కేసు మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే నా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సంవత్సరం అయిపోగానే సంవత్సరం అంటే అయిపోయిన ఒక వారం 10 రోజులలో మా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. దాంతో మాకు ఖచ్చితంగా ఆ రోజే మాకు ఆగస్టులో కూడా మా మీద కేసు డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేసినారని చెప్పి తెలిసింది. దాంతో మాకు పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ వచ్చింది, ఇది ముందుకు వెళ్ళే విషయం కాదు, కేవలం సంవత్సరం అయిపోయేదాకా మమ్మల్ని వెయిట్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా డైవర్స్ ఫైల్ చేసి మమ్మల్ని అంటే ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయే ఇంకా బయటికి వచ్చి 5-6 ఏళ్ళు తిరుగుతుంది బయట కోర్టుల చుట్టూ అని వాళ్ళే భయపడతారు అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చేసిందే మోసంతో కూడిన పెళ్ళి, మోసంతో కూడిన ఆలోచనతో చేసిన పెళ్ళి, మళ్ళీ ఈ విషయంలో కూడా అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆడపిల్ల, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ కూడా మాతో మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే డైవర్స్ ఫైల్ చేసి ఇంకొక మోసం. ఇట్లా అంటే మేము ఎన్నని మేము తట్టుకుంటామండి, మోసం మీద మోసము, ఇట్లా ఎన్నని తట్టుకుంటాము. అంటే ఆయన అనుకుంది ఏంటంటే ఈరోజు నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందుకి ఉన్న వాస్తవాలని నిజాలని చెప్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కానీ నా కుటుంబం కానీ చాలా చిన్న చూపు ఆలోచన ఉండడం వల్ల ఆయన మమ్మల్ని అంత కేర్లెస్గా అన్ని తప్పులున్నా కూడా ఇలాంటి బిహేవియర్తో ఇట్లా మమ్మల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నించాడు. అంటే మా మీద చిన్న చూప, అంటే ఆడపిల్ల జీవితము అని అంటే అంత చులకన భావం ఉంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ, అంటే వాళ్ళు మాత్రం ప్రొటెక్టెడ్గా లోపలగా హాయిగా ఉండాలి, మేము మాత్రం ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుల చుట్టూ లాయర్ల దగ్గరికి ఇట్లా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము ముందుకు వచ్చి ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ నాకు కలగడానికి రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా 100కి 100% జోగి రమేష్ అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. జోగి రమేష్ని ఒక్కనే బ్లేమ్ చేయట్లేదు నేను, జోగి రమేష్ గారిని ఒక్కనే బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరికీ ముందే తెలుసు ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సంభాషణలు కూడా అతనికి పెళ్ళికి ముందే విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి దాన్ని అంటే ఊరికే తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు, అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి, ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను, అదే బయటకు వచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా
లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత ఫారెన్సిక్కి పంపించి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయనని. దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ జోగి రమేష్ గారు అండ్ శకుంతల గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, ఒక ఆడపిల్లను పెట్టిన బాధ ఏంటి అనేది కొంచెం గుర్తించి నన్ను వీలైనంత తొందరలో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాలి ఏమనుకుంటున్నానంటే, నాకు తొందరగా దీని నుంచి విముక్తి కలిగి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది జోగి రమేష్ గారు సహకరించి నాకు విముక్తి కలిగించి ఇప్పటికైనా ఆయన పెట్టిన ఇబ్బందులను ఆపేసి విముక్తి కలిగిస్తే, అది అందరి సపోర్ట్తో, నాకు పెళ్ళికి వచ్చిన పెద్దలు కానీ వైఎస్ జగన్ గారు కానీ, ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చారు, అండ్ ఇంకెవరు విడుదల రజనీ గారు, పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ ఇట్లా అందరూ పెద్దల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో నాకు వీళ్ళని తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి మీ హెల్ప్తో కలిగించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. న్యాయం అంటే నాకు వీలైనంత తొందరలో దీంట్లో నుంచి బయటపడేయడమే నాకు న్యాయం అండి. మా అంతటి మేమే మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అదే మీటింగ్లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను, లాస్ట్కి జోగి రమేష్ లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఖచ్చితంగా ఎట్లాగో మా వెనుక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను, వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అండి, పొలిటికల్గా చూసుకోవద్దని చెప్పి దయచేసి దీన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది అట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు పర్సనల్గా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, అతను ఎంత ఇబ్బంది పెట్టాడు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి దయచేసి అట్లాంటి కోణంలో పొలిటికల్ కోణంలోకి దీన్ని టర్న్ చేయకండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకొక అమ్మాయిని అలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అమ్మాయి నాలాగా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు పడితే ఇట్లనే ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ నేను వాళ్ళకు ఒక ఆదర్శం అవ్వాలి తప్ప, అరే ఈ అమ్మాయి బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేసింది కదా, ఈ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది, ఏం జరిగింది, మన పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది బయటికి వస్తే అని చెప్పి భయపడకుండా మనం బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటపడి ఇబ్బంది పడుతున్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.